జగిత్యాల జిల్లా కోరుట్లలోని వ్యవసాయ మార్కెట్ను సందర్శించారు కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు. మొక్కజొన్న, వరి కొనుగోలు ప్రక్రియలో రైతులకు కలుగుతున్న ఇబ్బందుల గురించి అన్నదాతలను అడిగి తెలుసుకున్నారు జువ్వాడి. గతంలో వరి పండిస్తే ఉరి అని, మొక్కజొన్నను కొనని బీఆర్ఎస్ నేతలు రైతుల పట్ల కపట ప్రేమ చూపిస్తున్నారని తెలిపారు. అకాల వర్షాలతో తడిసిన ప్రతి ధాన్యంతో పాటు రైతులకు కొనుగోలులో ఇబ్బందులు కలగకుండా చూడాలని మార్కెట్ కమిటీ అధికారులను కోరారు జువ్వాడి కృష్ణారావు. మక్కల కొనుగోలు సజావుగా సాగుతుంది. ఏదైతే గత నెల 10వ తారీఖు నాడు కొబ్బరికాయ కొట్టడం జరిగింది మంత్రి గారు. అదేవిధంగా 13వ తారీఖు నుంచి కాంటా జోకుడు స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు 25 రోజులల్లో 54,000 బస్తాలు జోకి పంపడం జరిగింది. ఇంకొక 3-4 రోజులలో మొత్తం మక్కలు కూడా వారం రోజులలో కంప్లీట్ చేస్తామని వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కొత్త మక్కలు వస్తున్నాయి, మళ్ళీ ఇవి ఖాళీ అయిపోయిన కొద్దీ. కాబట్టి మక్కలు కొనే దానిలో ఎలాంటి ఇబ్బంది లేదు. అత్యధికంగా విస్తీర్ణం పెరగడం జరిగింది. అదేవిధంగా పంట దిగుబడి కూడా ఎక్కువ రావడం జరిగింది. అదేవిధంగా వడ్లు కూడా ఎక్కువ వడ్లు రావడంతో వాళ్ళ రెండు ఒకటేసారి కూడా వచ్చినప్పటికీ కూడా ఇలా ప్రభుత్వం కొంటుంది. ఇంకొక విషయం, వడ్ల దానిల మీద కేంద్ర ప్రభుత్వం మెలకబెట్టడం జరుగుతుంది. ప్రజలు ఆలోచన చేయాలి. నరేంద్ర మోడీ ఇలా వడ్లు వేసే రైతులను ఇబ్బందికి గురి చేసే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఆలోచన చేయాలి. మనం కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వం కేంద్రంతో కొట్లాడుతుంది. మా దొడ్డు వడ్లను ఖచ్చితంగా బాయిల్డ్ రైస్ని కంపల్సరీ కొనాలనే ఒక నిబంధన పెట్టిరు కాబట్టి మేము కొంటున్నాం. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెట్టినప్పుడు మక్కలు కొనాలి కదా. కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ మక్కలు కొంటలేరు. ఇవాళ బయట గతంలో ఏదైతే మా దగ్గర మక్కలు కొన్నామో వర్షాకాలం పంటలు గోడౌన్లలో ఇప్పటికి కూడా ఫుల్ అట్టనే ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికి కూడా మేము ఇప్పుడే గోడౌన్ చూసేసినాం. మేము ఏదైతే ఈ మక్కలు పెట్టడానికి ప్లేస్ సరిపోతలేదు.